ప్రేక్షకులకు నమస్కారం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే 18వ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది. ఒక్కొక్క రాశిలో రాహు కేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 18వ తేదీన రాహు కేతువుల యొక్క స్థాన మార్పు అనేది జరుగుతూ ఉంది. మరి మకర రాశి వారికి రాహుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది, కేతు గ్రహం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని గమనించినప్పుడు 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతువు, 2 స్థానాలు కూడా బాగా లేవు. కాబట్టి వీరికి రాహు యొక్క స్థానాన్ని చూసినప్పుడు సంపాదించినటువంటి సొమ్ము, పొదుపు చేద్దాం అనుకున్నటువంటి డబ్బు అనవసరంగా నీళ్లలాగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా అనేకమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం తగ్గుతూ ఉంటుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు వాగ్దానాలు చేయడం జరుగుతూ ఉంటుంది, కానీ వాగ్దానాలకు తగ్గట్టు సొమ్మును వాళ్ళు వెచ్చించలేరు. తర్వాత వీరిలో ఉన్నటువంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా అజీర్ణంకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీరికి అపకీర్తి ఎక్కువగా వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. తర్వాత భార్య, పిల్లలు ఎవరికో ఒకళ్లకు ఎప్పుడు అనారోగ్య సమస్య అనేది మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా పరిష్కారం చేయలేనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం, భయాందోళనలు మీకు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. బంగారం, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అనుకోకుండా దొంగలించబడే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. తర్వాత మీ ప్రవర్తనలో కూడా కొంత మార్పు వస్తూ ఉంటుంది. మానసికపరమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా చూసినప్పుడు మీకు మరి రాహు కేతువుల యొక్క స్థానాలు 2 కూడా బాగా లేవు కాబట్టి వీటికి సంబంధించినటువంటి జప తపాదులు, హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం శ్రేయస్కరం. అదేవిధంగా ఇష్టదేవత ఆరాధన కూడా చేస్తే మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓం తత్సత్. మనకున్నటువంటి 12 రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం
మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ 22వ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి వస్తూ ఉంది. ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో, 12 రాశులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు. కాబట్టి 12 రాశులకు సంబంధించినటువంటి అందరూ కూడా 22వ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు, ఆకు పూజ కావచ్చు, లేదా చందనము పూయడం కావచ్చు, వడల పేర్లు వేయడం కావచ్చు, లేదా 5 అరటిపండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహు కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే, మనకు ఈ 14వ తేదీ రాత్రి 10:32 వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు, త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది. మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. కాబట్టి 15వ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు 26వ తేదీ దాకా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు, శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతువులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు. కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి 2 పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్.